అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దురుసుగా వహించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడుతుంటే కూడా పోలీసు వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకోటి తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీని తీసుకుపోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసుకు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు తీయాలి, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో ఇది రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని పిరికితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయద్దు. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు, మేము కూడా డిస్టెంట్ పోలీసుగా మేము వివరిస్తాం. ఇలా పోలీసు వ్యతిరేకం కాదు, మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము. కాబట్టి దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అరెస్ట్ చేసిన స్వామీజీలను వెంటనే వదిలిపెట్టాలి, ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి. లేకుంటే సరే, మీరు లా అండ్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లా అండ్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం, లీగల్గా మేము కూడా కొట్లాడతాం. దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు వెంటనే విడుదల చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని అలా మీరు యాక్షన్ తీసుకోండి. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. జై శ్రీరామ్.